కాంగ్రెస్ పార్టీల చేరికతోనే ఒక నూతన అధ్యాయం ఆరంభం కాబోతుంది. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ లో చేరిక నూతన అధ్యాయంగా భావించినప్పటికీ కేసీఆర్ గారితో నాకున్నటువంటి ఒక అనుబంధం ఇప్పుడే సోదరి వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆ ఈనాడు కాదు, చాలా వరకు జగిత్యాల ప్రాంత ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కూడా వారితో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మేము 83 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కలిసి ప్రయాణించాం. తదుపరి కాలంలో రాజకీయంగా మరి భిన్న అభిప్రాయాలతో భిన్న రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకోవడంతో భావాలు ఒకటైనా కానీ భిన్న వేదికల్లో కొనసాగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా ఏదైతుందో వారు ఏదైతే ఉద్యమం చేపట్టబడడం జరిగిందో వాస్తవంగా ఆనాడు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి అండగా నిలిచింది. 2006-8లో నేను వారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఇది ఇస్తుందో అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది అంతే తప్ప ఏదైతుందో వారి పట్ల కానీ లేక తెలంగాణ అంశం పట్ల కానీ భిన్న అభిప్రాయంతో కాదు. వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ జీవన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అనుబంధం. మరి వాస్తవంగా నేను కాంగ్రెస్ ప్రాణహిత నదీ జలాలు వినియోగులు రావాలి అని అంటే మీరు తుమ్మడి ఏడో బ్యాజ్ నిర్మాణం చేసేటువంటి ఒక మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. ఇవాళ మిగిలేదు మేరీగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిన్న దాకా ఏమనుకున్నది మేరీగడ్డ సాగోజు పెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. ఇక్కడ 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలేదు 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దానికి జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పంటున్నా. దానికి జవాబుదారు ఎవరైతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పంటున్నా. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో ఏ సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు